అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః. ఓం ఇష్టాయ నమః. ఒకసారి ఆశ్చర్యముతో దర్శించిన ఆ మహర్షులచే నిరంతరము ఈ స్వామిని ఇట్లే దర్శించుచుండవలనని కోరబడువాడు. ఓం అవిశిష్టాయ నమః. సామాన్యముగా అందరికిని ఆ మహానుభావుని దర్శించిన బాగుండునని కోరబడుచుండువాడు. ఓం శిష్టేష్టాయ నమః. గొప్ప ప్రజ్ఞావంతులైన మార్కండేయాదులు కూడా ఆ స్వామియే పరమపురుషార్థము, మాకు పరమప్రాప్యము అని భావింపబడువాడు కనుక శిష్టేష్టః అనబడుచున్నాడు. ఓం శిఖండినే నమః. అపరిమితమగు ఇతరులకు లొంగనిదియగు భగవంతుని గొప్ప తేజస్సును శిఖండము అందురు. అట్టి శిఖండము కలవాడు కనుక శిఖండీ అనబడుచున్నాడు. ఓం నహుషాయ నమః. త్రిగుణాత్మకమగు తన మాయ చేత జీవులను బంధించువాడు. ఓం వృషాయ నమః. అమృతము వలె భోగ్యమైన తన కాంతి చేతను వాక్కు చేతను సముద్రమునంతటను తిరిగి అలసిపోయిన మార్కండేయుని ఓదార్చుచు దయారసమును ఆయనపై వర్షింపచేసినవాడు. ఓం క్రోధగ్నే నమః. 21 మారులు క్షుద్రులకు రాజులను నశింపచేయుటచే కలిగిన క్రోధమును కాశ్యపుని యొక్క ప్రార్థనచే విడిచినవారు కనుక క్రోధః అని పరశురాముడు అనబడుచున్నాడు. ఓం క్రోధకృతే నమః. ఆ క్షత్రియుల కొరకై ఉగ్రముగు తన క్రోధమును మొదట ప్రదర్శించినవాడు. ఓం కర్త్రే నమః. ఆ క్రోధావేశముతో కార్తవీర్యార్జునుని పరశువుతో ఛేదించినవాడు. ఓం విశ్వబాహవే నమః. ఇట్లు లోకకంటకులైన క్షత్రియులను ఛేదించుట చేత విశ్వమునకు తన భుజబలముతో క్షేమమును కలిగించినవాడు. ఓం మహీధరాయ నమః. ఇట్లు భూభారమును తొలగించి భూమిని కాపాడువాడు. జై శ్రీమన్నారాయణ.